అందరికీ నమస్కారం. నా పేరు పిట్టా చైతన్య, తిరువూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిని. మా నాన్నగారు పిట్టా వెంకటరత్నం గారు. ఆయన 1985లో తిరువూరు నియోజకవర్గ అసెంబ్లీకి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో 15,000 పైచీలకు మెజార్టీతో ఇదే తెలుగుదేశం పార్టీలో గెలుపొందారు. మాకు తెలుగుదేశం పార్టీకి తల్లి బిడ్డ సంబంధం. మేము గత 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కానీ, అంతకుముందు కానీ మా తాతగారు కానీ అప్పటి నుంచి ఈ తెలుగుదేశం పార్టీలోనే మేము ఉన్నాము. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు మా తిరువూరు నియోజకవర్గంలో ఎటువంటి విభేదాలు కానీ, కులాల మధ్య చిచ్చు పెట్టడం కానీ, కులాల మధ్య మతాల మధ్య ఒక రకమైన విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ ఇంతవరకు జరగలేదు. కేవలం కొలుకుపూడి శ్రీనివాసరావు గారు వచ్చిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ ఆయన పబ్బం గడుపుకుంటున్నారు. ఆయన చేస్తుందల్లా ఈ నియోజకవర్గానికి కీడు తప్ప మేలనేది లేదు. గత కొన్ని సంవత్సరాలుగా మా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సంబంధించినంతవరకు మా క్యాడరు వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నా కానీ మేమెంతో గర్వంగా గొప్పగా ఇక్కడ కార్యక్రమాలు కానీ పోరాటాలు కానీ చేసి ప్రశాంతంగా జీవించాము. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈయన అంబేద్కర్ భావజాలాలు కలిగిన ఒక వ్యక్తి అని చెప్పుకి తిరుగుతూ ఉంటాడు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడే వ్యక్తి అంబేద్కర్ వాద. అలాగే నేను ఒక దళితుడిని. నాకు తెలుసు దళిత వాళ్ళలో కానీ, అలాగే హరిజన వాళ్ళలో కానీ, బీసీలలో కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు తెలుసు. ఇంతవరకు మా నియోజకవర్గంలో అగ్ర కులాలైన మా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు మమ్మల్ని కించపరిచి మాట్లాడటం కానీ, మమ్మల్ని వేరే విధంగా చూడటం కానీ జరగలేదు. ఎందుకు జరుగుద్దండి? ఒక కంచంలో అన్నం తినుకుంటూ మేము అగ్రకులాల వాళ్ళని కూడా మేము బావ అని పిలుచుకుంటూ, వాళ్ళు మమ్మల్ని తమ్ముడు బావ లేకపోతే వివిధ సంబంధాలతో ఒకరినొకరు ఆప్యాయంగా ఉన్నాం. మేము ఇంతవరకు మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కేవలం కొలుకుపూడి గారు వచ్చిన దగ్గర నుంచి మాలో మా దళిత పిల్లల్లో అనవసరమైన ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టుకుంటూ ఆయన అతని పబ్బం గడుపుకుంటూ కొన్ని విషయాల్లో నాకు ఒక చిన్న ఇదనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈయన గారు వచ్చింది ఎందుకు? అభివృద్ధి కోసం వచ్చాడా, లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టి ఈయన డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడా అనేది. అసలు ఈయనకి నామినేషన్ దాఖలు చేసే రోజే చిన్ని గారు అడ్డుపడకపోతే బీఫామ్ వచ్చేది కాదండి. ఆ రోజే ఒక చిన్నదేముంది, పెద్ద విషయంలోనే ఆయన ఒక పెద్ద విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తీసుకొచ్చేసరికి చిన్ని గారు దాన్ని సద్దుమణిగించి ఆయనకి బీఫామ్ ఇప్పించే పరిస్థితి. పక్క నియోజకవర్గం మొన్న మధ్యన వచ్చింది, రిజర్వేషన్ అయింది నందిగామ. అక్కడ కానీ ఈ తిరువూరులో కానీ ఇంతవరకు ఎవరికి మాకు ఎటువంటి దళితుల మధ్య కానీ, లేకపోతే దళితులు అగ్రమణాల మీద ఎటువంటి ఈ గొడవలు కానీ విద్వేషాలు కానీ ఏమి లేవు. ఈయన వచ్చిన దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాయి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈయన రేషన్ మాఫియా గురించి మాట్లాడాడు. రేషన్ మాఫియా గురించి మాట్లాడి ఈ వ్యక్తి, నేను పలానా వ్యక్తి దగ్గర నుంచి ఇంత డబ్బు తీసుకొని కౌన్సిల్ని కొన్నాను అని చెప్పేసి అన్నాడు. ఒక రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ వాది అయ్యి ఉండి నువ్వు, ఒక రాజ్యాంగబద్ధమైన శాసనసభ్యుడి ఎన్నికైన నువ్వు లంచం తీసుకొని కౌన్సిల్ని కొన్నానని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పావు. మరి నిన్ను అరెస్ట్ చేయాలిగా, తక్షణం నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. అసలు నీకు చిన్ని గారికి లేకపోతే నియోజకవర్గంలో ఉన్న పెద్దలకి, చిన్ని గారి ప్రస్తావన కాదండి, నియోజకవర్గంలో ఉన్న పెద్దలు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నీకు సంబంధించిన గ్రావెల్ తవ్వకాలలో ఉన్న కొన్ని ఆ లారీల్ని పట్టుకున్నందుకు గాను నీకు కోపం వచ్చి అక్కడ నుంచి స్టార్ట్ చేసావు. గ్రావెలు ఇసుక దందా వైఎస్ఆర్సీపీ వాళ్ళతో చేస్తున్నావు. నువ్వు వాళ్ళతో చేసుకుంటూ నీ లారీలను ఆపారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి గ్రావెల్ దందా కానీ ఎటువంటి ఇసుక దందా కానీ చేయకూడదు, ప్రజలకి సుపరిపాలన అందించాలనే విజన్తో ఆయన చాలా కష్టపడుతుంటే మీరు గ్రావెల్ దందా చేసుకుంటూ పోలీసులు దొరికిపోయారు. ఆ లారీలను ఆపారు. దానికి చిన్ని గారి సంబంధం ఏంటండి? దానికి నియోజకవర్గ పెద్దలకు సంబంధం ఏంటండి? నువ్వు అక్కడ నుంచి స్టార్ట్ చేసావు. అక్కడ మొదలుకొని ఇప్పటి వరకు ఘోరమైన ఒక నిందన వేసావు, ఒక ఎలిగేషన్ తీసుకొచ్చావు. ఏమని? గంజాయి
కేసినేని చిన్ని గారు అమ్ముతున్నారని చెప్పేసి, గంజాయి అమ్ముతున్నారని చెప్పేసి, లేకపోతే ఇవి ప్యాకెట్ అని చెప్పేసి పెద్ద ఎలిగేషన్ తీసుకొచ్చావు నువ్వు. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను, గంజాయి అనేది నిర్మూలించాలి, అసలు ఇక్కడ గంజాయి అనేది లేదని చెప్పేసి అందరికీ చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. మరి మీరు గంజాయి పలానా వ్యక్తి అమ్ముతున్నారని అసలు అంత ఘోరమైన ఎలిగేషన్ తీసుకొచ్చారు కదా, మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్సెస్ ఉన్నాయా? నాకు తెలియక అడుగుతున్నాను. ప్యాకెట్ ఆడిచ్చేది మీరు, మీ పక్కన ఉండేవాళ్ళు ప్యాకెట్ ఆడిస్తూ ఉంటారు, మీ కనుసన్నల్లో ప్యాకెట్ జరుగుతుంది, మీకు ప్రతి నెల ఇంత అని చెప్పేసి ముట్టుద్ది. రేషన్ మాఫియా దగ్గర నుంచి తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో అది మీ భార్య అకౌంట్లోనూ మీ అకౌంట్లోకి వెళ్ళింది కాదని చెప్పండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ, మీ భార్య గారి బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ తీసిరండి. గత జనవరిలో కూడా స్క్రీన్ షాట్లు ఉన్నాయి, అందులో పెట్టారు. అర్జెంటా? మీకేం అర్జెంట్ అండి? రేషన్ మాఫియా వాళ్ళ దగ్గర నుంచి అర్జెంట్ అని చెప్పేసి అడుగుతారా? డబ్బులతో, మొన్న ఈ మధ్యన వచ్చిన డబ్బులతో మేము కౌన్సిల్ కొన్నానని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తారా? భారత రాజ్యాంగం బట్టి మీరు ఫాలో అవుతారు, మేము గొప్ప అంబేద్కర్ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకొని తిరగటమే తప్ప, మీరనేవాళ్ళు, నిజంగా చెప్తున్నా, నేను దళితుడిగా సిగ్గుపడుతున్నా, మీరనేవాళ్ళు ఇంత చదువుకున్నారే, ఇంత నిస్సిగ్గుగా ఇంత ఘోరంగా అవినీతి చేయొచ్చు అని చెప్పేసి మీ దగ్గర నుంచే మేము కొంతమంది యువత నిజంగా చెడిపోతారేమో భయం వేస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే. మీ దగ్గర నుంచి అవినీతి ఎలా నేర్చుకోవాలి, అవినీతి ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళు నేర్చుకుని చెడిపోతారేమోనని చెప్పేసి మాకు మా నియోజకవర్గంలో భయంగా ఉంది. దయచేసి మీరు నాకు తెలిసినంత వరకు ఇది కేసినేని చిన్ని గారి భుజం మీద గన్ను పెట్టి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు మీరు. మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లాలూచి కుదిరినట్టుంది నాకు తెలిసినంత వరకు. మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారో డౌటే లేదు అందుట్లో. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో లాలూచి పడి వాళ్ళతో గ్రావెల్ దందా చేస్తున్నారు, వాళ్ళతో ఇసుక దందాలు చేస్తున్నారు. మీరు ఏదన్నా సిచ్యువేషన్ క్రియేట్ చేశారంటే దాని వెనకాల దాని మోటో ఏంటంటే ఖచ్చితంగా అవినీతే. మీకు ₹1 సంపాదన కోసమే, మీరు సంపాదన కోసమే ఏదో ఒక వెలిగేషన్ తీసుకొస్తారు. మీ సంపాదన కోసం, మీ జేబులో డబ్బులు వెళ్ళడానికి పలానా చోట డబ్బు వస్తుంది అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళిపోతారు, గలాట సృష్టిస్తారు, లేదా ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకొస్తారు, అక్కడ గొడవ రెచ్చగొట్టేసి మీరు దందా స్టార్ట్ చేస్తారు. సార్, దయచేసి ప్రశాంతంగా ఉన్న ఈ తిరువూరు నియోజకవర్గాన్ని మీ వల్ల భ్రష్టు పట్టించే విధంగా తయారు చేయమాకండి. మేమందరం కలిసికట్టుగా ఉన్నాము, మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు, మా మధ్య ఎటువంటి తగాదాలు లేవు. మీరు వచ్చిన తర్వాతే స్టార్ట్ అయ్యాయి. నియోజకవర్గంలో పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి అంటారా? మేము కష్టపడ్డ కార్యకర్తలం సార్, మేము కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మా కష్టాన్ని గుర్తించి మా కోసం మా పార్టీ పదవులు మాకు వస్తాయి. మీరేమీ ఏమంటారు వీళ్ళు కొనుక్కున్నారు లేకపోతే పలానా వాళ్ళు అమ్మారు, తప్పు. అది మీరు చేసిన ఎలిగేషన్ అనేది తప్పు, చాలా పెద్ద తప్పు. మేము కష్టపడ్డాం కాబట్టే మాకు పదవులు వచ్చాయి. మీరెవరు? ఎలక్షన్కి 2 రోజుల ముందు జాక్పాటు తగిలింది, మీకు జాక్పాటు తగిలి మీరు వచ్చారు, వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ పరిస్థితులు తెలియదు, ఇక్కడ బాగోగులు తెలియదు, కష్ట నష్టాలు తెలియదు. మీకు ఎలా సంపాదించాలనే ఒక విజన్ తప్ప, మీకు ఎలా రాబట్టుకొని నేను జేబులు నింపుకొని ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. తెలుగుదేశం పార్టీ మీ వల్ల నష్టపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు బయటికి రావట్లేదు, నిజమైన కార్యకర్త బయటికి రావట్లేదు అంటే కేవలం మీ వల్లే. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అంటే దానికి కారణం నువ్వే. నీ వల్లే తెలుగుదేశం పార్టీ నష్టపోయింది. దీన్ని ఖచ్చితంగా తెలుగు యువత తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అంటారు కేసినేని చిన్ని గారు, మీరు గనక నిజమైన ఏది కొలుకుపూడి 2వ సైడ్ చూస్తే కేసినేని చిన్ని గారిని తిరువూరు నియోజకవర్గంలో అడుగు పెట్టలేడా? ఏకొండూరు మండలంలో చివరిగా ఉంది మాదే. ఏకొండూరు మండలం దాటి ఏకొండూరు నుంచి ఎంటర్ అయ్యి తిరువూరు నియోజకవర్గంలోకి అసలు నువ్వెలా ఎంటర్ అవుతావో నేను చూస్తా. నేను ఉండేది ఏకొండూరులోనే. నన్ను దాటుకొని నువ్వు వెళ్ళగలవా? చిన్ని గారి మీద బురద జల్లే స్థాయి అనేది. అన్నం పెట్టినటువంటిదే ఇంట్లోనే నువ్వు కక్కావు. నీకు అన్నం పెట్టాడు కేసినేని చిన్ని గారు, అతని ఇంట్లోనే కక్కావు. మళ్ళీ నీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు పిలిపించుకొని ఇన్నిసార్లు నోటీసులు ఇచ్చిన వాళ్ళు, ఇన్నిసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఎవరో లేరు. నాకు తెలిసిన ఎమ్మెల్యేలలో ఎవరో లేరు. నువ్వు రాసిచ్చి వచ్చావు, నేను ఇంకోసారి చేయనయ్యా, తప్పు అయిపోయిందని చెప్పేసి దండం పెట్టి రాసిచ్చి వచ్చావు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. కేసినేని చిన్ని గారి మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చి నువ్వు తెలుగుదేశం పార్టీకి టార్గెట్ చేసావు. ఈరోజు కేసినేని చిన్ని గారిని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని అందరినీ టార్గెట్ చేస్తావు. నువ్వు నీ యొక్క విజన్ అర్థమైపోయింది. తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ, తిరువూరు నియోజకవర్గ ప్రజలకు కానీ
నీ యొక్క మోటో అర్థమైపోయింది. నువ్వు ఖచ్చితంగా బ్యాగ్ చదువుకొని అవతల పార్టీలోకి వెళ్ళిపోతావు. నీకేంటంటే నీ దందాకడ్డు వస్తున్నారని చెప్పేసి నియోజకవర్గ పెద్దలను తిడతావు, చంద్రబాబు నాయుడు గారిని తిడతావు రేపు. దయచేసి ఇలాంటి పోకళ్ళు ఇక మీదట చాలించి తెలుగుదేశం పార్టీని నాశనం చేసింది చాలు. దయచేసి మీరు మీ పద్ధతులను మార్చుకొని అంబేద్కర్ వాది అని చెప్పేసి అనే ఒక ట్యాగ్ లైన్ని మీకు తగిలించుకొని ఉన్నారు కదా, దాన్ని తీసేసేయండి. దయచేసి మా తిరువూరు నియోజకవర్గాన్ని ఇంతవరకు భ్రష్టు పట్టించింది చాలు. మీదట మేము మా తెలుగుదేశం పార్టీని మేము కాపాడుకుంటాం, మా నియోజకవర్గాన్ని మేము కాపాడుకుంటాం. ఈ క్రూరమైన ఆలోచనలు కలిగిన కొలికిపూడి శ్రీనివాసరావు మాకు వద్దనే ఒకే ఒక నినాదంతో కేశినేని చిన్ని గారి ఆలోచన విధానంలో ఆయన అడుగుజాడల్లో విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ అన్న గారి బాటలోనే మేము నడుస్తామని తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మాదొకటే ఒక నినాదం, బాయ్కాట్ కొలికిపూడి.